అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రైతు భరోసాకు సంబంధించి భూ సర్వే కార్యక్రమం అనేది అధికారులు అయితే నిర్వహిస్తున్నారు. రైతు పెట్టుబడి సాయం కింద రైతులకైతే 12,000 రూపాయలు ఇవ్వడానికైతే సర్వం సిద్ధం చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. ఈ నెల 26 నుంచి అయితే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయడానికైతే కొన్ని ఆదేశాలు అయితే జారీ చేసినట్లయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఇప్పటికే వ్యవసాయ విస్తరణ అధికారులతో పాటు రెవెన్యూ సంబంధించిన కొంతమంది అధికారులు అయితే క్షేత్రస్థాయిలో అయితే పర్యటిస్తున్నారు. అంతేకాకుండా ఒక్కొక్క టీంలో అయితే వ్యవసాయ విస్తరణ అధికారితో పాటు రెవెన్యూ ఇన్స్పెక్టర్ లేదా జూనియర్ సీనియర్ అసిస్టెంట్లు అయితే పాల్గొంటున్నారు. దాదాపు జిల్లాలో 207 రెవెన్యూ గ్రామాలు ఉండగా 76 టీంలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి అయితే ప్రస్తుతం వ్యవసాయ యోగ్యమైన భూములను అయితే పరిశీలిస్తున్నారు. గతంలో చూసినట్లయితే 3.55 లక్షల ఎకరాలకు సంబంధించి రైతులకైతే రైతు బంధు అయితే ఇవ్వడం జరిగింది. అప్పుడైతే కోనలు కావచ్చు, అంతేకాకుండా రాళ్ళు రప్పలున్న భూములకు సైతం ఇచ్చారన్న ఆరోపణలు సైతం గత ప్రభుత్వాలు అయితే ఎదుర్కోవడం జరిగింది. ఇప్పుడైతే దాదాపు 40 నుంచి 50,000 ఎకరాలకు సంబంధించి అయితే రైతు భరోసా అయితే ఇవ్వకపోవచ్చు అనే కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే వ్యవసాయ యోగ్యం కానీ భూములను అయితే అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సైతం అక్కడికి వెళ్ళి ప్రస్తుతం అయితే అధికారులతోనైతే మాట్లాడుతున్నారు. అసలు ఎలా ఉంది ఈ భూములకు సంబంధించి, అంతేకాకుండా ఇలా సర్వే నిర్వహిస్తున్నారని సైతం వారితో అయితే మాట్లాడడం జరిగింది. ఈ సర్వే నిర్వహించిన అనంతరం గ్రామాల్లో అయితే ప్రస్తుతం నిర్వహించిన సర్వేనైతే అయితే ప్రజల సమక్షంలో గ్రామాల్లో అయితే వెల్లడిస్తారు. అనంతరం అయితే వారికైతే ఈ 26 నుంచి అయితే దాదాపు వేస్తామన్న సంకేతాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇవ్వడం జరిగింది. ఒక్కొక్కరి ఖాతాలు అయితే 12,000 రూపాయలు ఇస్తామని ఇప్పటికే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అయితే స్పష్టం చేయడం జరిగింది. గతంలో అయితే 10,000 రూపాయలు అయితే రైతులకైతే అందడం జరిగింది రైతు బంధు పేరిట. ఈసారి నుంచి అయితే 12,000 రూపాయలు ఇస్తామని ఇప్పటికే వెల్లడించడం జరిగింది. కొంత రైతులు సైతం సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు. 15,000 రూపాయలు ఇస్తామని అయితే కాంగ్రెస్ 6 గ్యారెంటీల భాగంగా అయితే వెల్లడించడం జరిగింది. కొంత నిధుల తక్కువగా ఉండడం కావచ్చు, అంతేకాకుండా కొన్ని కారణాల చేత అయితే 12,000 రూపాయలు ఇస్తామని అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడం సైతం జరిగింది. ఇప్పటికే అధికారులు అయితే పర్యవేక్షిస్తున్నారు. ఇంకా ఈ నెల 16 నుంచి 20వ తారీఖు వరకు అయితే అధికారులు అయితే భూ సర్వే ప్రస్తుతం అయితే నిర్వహిస్తున్నారు. 20 తారీఖు తర్వాత అయితే వెల్లడించడం జరుగుతుంది. 26వ తారీఖు నుంచి అయితే జనవరి 26 నుంచి అయితే రైతుల ఖాతాలో డబ్బులు పడతాయని అయితే కొంత సమాచారం అయితే అందుతుంది. ఏదైనప్పటికైతే రైతులైతే ఇప్పటికైనా వస్తాయన్న ఆశాభావం అయితే వ్యక్తం చేస్తున్నారు. ధీమా సైతం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా నెలకొంది. ఓవర్ టు స్టూడియో. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.